జగన్ ప్రభుత్వాన్ని దెబ్బతీసేడందు దాంట్లో వన్ ఆఫ్ ద వ్యూహం పవన్ కళ్యాణ్ ఎవ్వరికీ కూడా అర్థం కాకుండా స్ట్రాటజిక్‌గా చేసుకొచ్చిందంటే ప్రజావాణి అని పెట్టి ఏ ఊరికి ఆ ఊరు వెళ్లి వింత పత్రాలు తీసుకున్న అది కంప్లీట్‌గా లైవ్ ఇవ్వడం. అందులో ప్రభుత్వం నుంచి ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉందని చెప్పడం. దాన్నంతా లైవ్‌లో టెలికాస్ట్ చేయడం. దాన్ని షేర్‌లు చేయడం. ఇదొక వ్యూహాత్మకంగా చేసుకుంటూ వచ్చారు పవన్ కళ్యాణ్. మంచి స్ట్రాటజిస్ట్ అనిపించుకున్నారు. అప్పుడు జగన్‌ని ఓడించడంలో ప్రజల్లో ఒక వ్యతిరేకతను అప్పటిదాకా నవరత్నాలున్నాయి, అన్ని సంక్షేమ పథకాలున్నాయి, ఏ ప్రాబ్లమ్స్ లేవు అనుకునేటటువంటి అందరికి తటస్థులకు కూడా ఇదిగో ఇన్ని సమస్యలున్నాయా రాష్ట్రంలో అనేటటువంటి ఒక ఫీల్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు తెలంగాణలో ఈ పాత్ర పోషించబోతున్నారా? ఏంటంటే జనవాణి, జనసేన భరోసా పేరుతో ప్రతిరోజు ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5 దాకా మల్కం చెరువు సమీపంలో మణికొండ హైదరాబాద్‌లో పెట్టినటువంటి 8-1-246/2లో జనవాణి పేరుతో పబ్లిక్ నుంచి తీసుకుంటారట. వాళ్ళది ఏది సమస్యలు, కంప్లైంట్స్ ఇట్లాంటియన్నీ గూడా. తద్వారా ఒక టికెట్టు అవతలకి అంటే రేవంత్‌కి ఒక సినిమా చూపించడానికి స్టెప్ ఆరంభమైందని చెప్పొచ్చు.